త్రిత్వమును త్రియేకను ప్రకటించేవారు బైబిల్లో లేని పదాలను గురించే వాళ్ళు అంతగా పోరాడితే, అబద్ధాన్ని అంత గట్టిగా చెప్పగలిగితే, అబద్ధాన్ని బైబిల్లో లేని పదాలు అవి. దేవుడు త్రియేకాని లేదు, దేవుడు ఒక్కడే అని ఉన్నది. దేవుడు త్రిత్వం అని లేదు, దైవత్వం అని ఉన్నది. అలాంటి అబద్ధాలు చెప్పే బోధలకే వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగితే, బైబిల్లో ఉన్న అసలైన బోధ, దేవుడు ఒక్కడే అని చెప్తున్న బోధ, దేవుడు ముగ్గురు కాదు ఒక్కడే అని చెప్తున్న బోధ, దాని గురించి మేము ఇంకెంత ధైర్యంగా బోధించాలా? దాని గురించి మేము సిగ్గుపడాల్సిన అవసరము లేదు, దాని గురించి మేము భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే బైబిల్లో లేని పదాల కోసమే వాళ్ళంత పోరాడుతుంటే, బైబిల్లో ఉన్న పదము కోసము మేము ఇంకెంత పోరాడాలి? ఆది అపోస్తలుల బోధ కోసం మేము ఇంకెంత పోరాడాలి? ఒక అబద్ధపు బోధ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ముగ్గురు దేవుళ్ళని చెప్పే ఒక అబద్ధపు బోధ, బైబిల్లో లేని బోధ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పదాలను వీళ్ళు ముగ్గురు దేవులుగా మార్చేసి, వీళ్ళ తెలివితేటలతో, వీళ్ళ జ్ఞానముతో, వీళ్ళ తత్వజ్ఞానాలతో, వీళ్ళ వేదాంత పాండిత్యముతో, వీళ్ళ యొక్క విద్యలతో వీళ్ళు దాన్ని మార్చేసి అంత తప్పుడు బోధ బోధిస్తే, అపోస్తుల బోధ ఎక్కడ కూడా వాళ్ళు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేది ముగ్గురు దేవులని చెప్పలేదు. వాళ్ళు ఎక్కడ కూడా కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు అని చెప్పలేదు. వాళ్ళు చెప్పింది దేవుడు ఒక్కడే, ఆయనే ఆ 3 పాత్రలలో వచ్చాడని, ఆయన ఆ 3 కార్యాలలో ఆయన పనిచేశాడని వాళ్ళు వివరించుకుంటూ వచ్చారు బైబిల్లా. మరి దానికోసం మేము ఇంకెంత ధైర్యంగా మేము పోరాడి చెప్పాలి? ఎవరైనా నాతో త్రిత్వం గురించి మాట్లాడడానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వు. త్రిత్వం అనేది బైబిల్ ఎక్కడుందో చూపించు నాకు. షో మీ ఫ్రమ్ ద స్క్రిప్చరల్. ఐ వాంట్ టు స్పీక్ ఆన్ స్క్రిప్చర్. నాకు లేఖనం ద్వారా మాట్లాడకూరుతున్నా నేను, మీ తెలివి ద్వారా వచ్చిన పదాలు కాదు. నాకు లేదు బైబిల్లా. నేను చూపిస్తా మీకు దేవుడు ఒక్కడే అని, దైవత్వం అని. త్రిత్వం కాదు, దైవత్వం అని నేను చూపిస్తా మీకు. అది ప్రేమైన దేవుని పిల్లలారా, పౌలు గారు చెప్పాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతైనను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును కాక అని. శాపగ్రస్త సువార్త ప్రకటించే వాడికి అంత రోషం ఉంటే, వాడే అంత వాదిస్తే, పౌలు గారు చెప్పిన సువార్త బోధిస్తానం, అపోస్తలులు ప్రకటించిన సువార్త, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని బోధిస్తా ఉన్నాం, దేవుడు ఒక్కడే బోధిస్తా ఉన్నాం. మాకెంత ఉండాలా? గుర్తుపెట్టుకోనండి, ఈ రోజులలో అబద్ధాన్ని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాడు అబద్ధాన్ని సులువుగా నమ్మునట్లు చేస్తాడు. సత్యాన్ని నమ్మడం కష్టం. అందుకే ఏమన్నాడు, నేను మీతో సత్యము చెప్పి తిని మీరు నమ్మరు అన్నాడా? ఎందుకు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి మొదటి నుండి వాడు అబద్ధీకుడు. వాడు తన స్వభావము చెప్పుననే వాడు అబద్ధములు చెప్పుకుంటూ వస్తున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడు. మీ తండ్రి నరహత్య చేయువాడు, నరహంతకుడు. వాడు మొదటి నుండి వాడు నరహంతకుడు. వాడు సో వాని పిల్లలు ఎలాగూ నమ్మరని యేసే చెప్పాడు. అది మనకు క్లారిటీగా అర్థమవుతున్నది. యోహాన్ అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు మాత్రమే. ఆమేనంటారా? ఆ మాట మనం ఆల్రెడీ పొద్దున చదివినాం. మనం ఏం చదివినాం? మనము దేవుని మూలముగా పుట్టినవాడు యేసే క్రీస్తై ఉన్నాడును నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు చెప్పాడా? మొదటి యోహాను 5:1 చెప్పాడా? దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు మాత్రమే యేసే క్రీస్తు అని చెప్తాడు. మీరు అనొచ్చు, ఈ క్రీస్తు ఎవరు, యేసు ఎవరు? క్రీస్తు పాత నిబంధనలో యెహోవా,
క్రీస్తు పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనం. కావాలంటే మీరు 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 బైబిల్లో చూస్తే ఇదే లూకా సువార్తలో 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం కూడా వచ్చినాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేమైన నక్షత్రమును చూచి అన్ను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరబడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఎవరట? యేసు ఎక్కడ పుడతాడు కాదు, క్రీస్తు. ఎందుకంటే యేసు అనే పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకు? పరలోకము నుండి వచ్చిన గాబ్రియేలు దూత మరియతో చెప్పినప్పుడు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి నువ్వు యేసు అని పేరు పెడతావు. మీరు గమనిస్తే ఆయన పుట్టిన తర్వాత ఆయనకు యేసు అని పేరు పెట్టారు, కానీ ఆయన పుడుతున్నది క్రీస్తుగా పుడుతున్నాడు. క్రీస్తు ఎవరు? పాత నిబంధనలో యెహోవా. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. పాత నిబంధనలో ఎక్కడుంది క్రీస్తు పుడతాడని? అప్పుడు వాళ్ళు అంటున్నారు, యూదయ బెత్లెహేములోని. ఎక్కడెక్కడ? యూదయ బెత్లెహేములోని. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పదానమైనవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనెను. అర్థమైనదా? రామ చెప్పాలా? ఇది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది ఈ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆ ప్రవచనాన్ని ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు ఆయన పుట్టినప్పుడు క్రీస్తుగా పుట్టాడు ఆయన. మీకు అర్థమైందా? ఆయన పుట్టుడే క్రీస్తుగా, యెహోవాగా పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయనకు పేరు యేసు అని పెట్టాడు. ఇప్పుడు యూదుల సమస్య ఏంటిది? శాస్త్రుల పరిశీలన సదికేల సమస్య ఏంటిది? ఈయన క్రీస్తు కాదు, ఈయన నజరేయుడైన యేసే, కానీ క్రీస్తు కాదు ఈయన. ఆయన పుట్టుడు క్రీస్తుగా పుట్టాడు, ఆయన జన్మించుడు క్రీస్తుగా జన్మించాడు. మీకు అర్థమైందని చెప్పింది. ఆయన జన్మించుడే యెహోవాగా జన్మించాడు, క్రీస్తుగా జన్మించాడు, ప్రభువుగా జన్మించాడు. కానీ వాళ్ళు నమ్ముతలేరు దాన్ని. ఆయనకు పేరు యేసు అని పెట్టారు. ఇప్పుడు ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే ఆ క్రీస్తు, ఈ యేసే ఆ యెహోవా అంటే నమ్ముతలేరు. సేమ్ అదే ప్రాబ్లం. అందుకే యూదులతో ఎప్పుడు శిష్యులు వాదించిన అపోస్తల కార్యంలో యేసే క్రీస్తును వాదించారు వాళ్ళు. ఒకసారి చూద్దామా బైబిల్లా? అపోస్తల కార్యము 1వ అధ్యాయము, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. అపోస్తల కార్యము 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవాలయంలోను ఇంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఈ యేసే క్రీస్తు, పాత నిబంధనలో క్రీస్తు, యేసే పాత నిబంధనలో యెహోవా అని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. వేరే కాదు, ఈ యేసు కుమారుడే, అదిగో ఈ యేసు అనే ఈ కుమారుడే, అదిగో పాత నిబంధనలో తండ్రి అని పిలువబడుతున్న క్రీస్తు అయి ఉన్నాడు, ఈ కుమారుడే ఆ తండ్రి అయి ఉన్నాడు అని వాళ్ళు ప్రకటించారు. అపోస్తులు, ఆది అపోస్తులు అదే ప్రకటించారు. అమనంటారా? అమనంటారా? నెక్స్ట్ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ కూడా చూడండి ఒకసారి.
9వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చాను. ఆమేనంటారా? యేసే దేవుని కుమారుడని. ఆమేనంటారా? ఇప్పుడు ఆ యేసే దేవుని కుమారుడు, ఆ యేసే క్రీస్తు అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నెక్స్ట్ అపొస్తలుల 17వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్. పౌలు గారు ఇప్పుడు తన వాడుకో చెప్పిన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. అక్కడ 2వ వచనం చూడండి ముందు. గనుక పౌలు తన వాడుకో చెప్పిన సమాజ మందిరం వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు. ఎందుకంటే పాత నియమంలో ఉంది క్రీస్తు శ్రమపడి తిరిగి మృతుల్లో లేస్తాడని, యెహోవా తిరిగి లేస్తాడని. ఆమేనంటారా? మరి 3వ వచనంలో నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు లేక 3 వారములు తరికించుచుండెను. ఆమేనంటారా? పౌలు గారు ఏం చెప్తున్నాడట? ఏం తరికిస్తున్నాడట? యేసే క్రీస్తై ఉన్నాడు. ఏంటేంటి? యేసే క్రీస్తై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? యెహోవా. పాత నియమంలో క్రీస్తు ఎవరు? యెహోవా. ఆమేనంటారా? నెక్స్ట్ మళ్ళీ అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో 5వ వచనంలో మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ వాక్యము గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 5వ వచనం. సీలయు తిమోతయు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వాళ్ళు ఎందుకండి యేసుక్రీస్తును సిలువేశారు? యేసే క్రీస్తు అని చెప్పినందుకు. నీవు క్రీస్తువా? ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు యేసేమన్నాడు? మీరు అన్నట్టే. చెప్పాడా లేదా? హల్లెలూయా. అలానే ఇదే 18వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇదే 18వ అధ్యాయం 28వ వచనంలో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా, తెలివి ద్వారా కాదు, జ్ఞానాల ద్వారా కాదు, బైబిల్లో లేని దాని ద్వారా కాదు, యేసే క్రీస్తు అని లేఖనాల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చేను. వండర్ఫుల్. హల్లెలూయా. అద్భుతం. అవునా కాదా? అవునా కాదా అండి? ఆమేనంటారా? అయితే ఈరోజు దాన్నే నమ్మట్లేదు చాలామంది. యేసే క్రీస్తు అంటే చాలామంది ఆమేన్ నమ్మలేకపోతున్నారు. నమ్ముతున్నారా? నమ్మలేకపోతున్నారు. ఆమేనంటారా? హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లేఖనం నేను చదివించాలనుకుంటున్నా. పొద్దున మనం చూసాం యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఎవరైనా యేసును క్రీస్తుగా నమ్మితే ఒప్పుకుంటే వాళ్ళను సమాజ మందిరము నుండి వెలివేస్తామని చెప్పారా? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేనంటారా? ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమస్య ఏంటిదంటే యూదులు వారు ఎప్పుడు కూడా యేసును క్రీస్తుగా నమ్మలేదు. ఆయన పుట్టుడే క్రీస్తుగా పుట్టాడు ఆయన, కానీ వాళ్ళు నమ్మలేదు. ఆయన పుట్టుడే యెహోవాగా పుట్టాడు, కానీ నమ్మలేదు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే వాళ్ళు నమ్మకుండా ఆయనను అందుకే త్రోసివేశారు. ఎవరైనా యేసును క్రీస్తుని గనక నమ్మితే వారిని ఏం చేస్తామని చెప్పారు? వెలివేస్తామని చెప్పారా? హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదివినాం 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. దేని యందు?
పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబారులకు బయలుపరచుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయేను. అర్థమవుతుందా? రామని చెప్పండి. ఇవి ఎవరికి మరుగు చేయబడ్డాయట ఈ విషయాలన్నీ? జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేయబడి ఎవరికి బయలుపరచబడుతున్నాయట ఇవి? పసిబారులకు, నేర్చుకునేవారికి. పసిబారులు ఎవరంటే నేర్చుకునేవారు, వారికి ఇవి బయలుపరచబడుతున్నాయి. అవునా? వాటిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు 22వ వచనంలో అంటున్నాడు, అది తండ్రికి అనుకూలమైందని చెప్పాడు. ఆ మాట 22లో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు వినండి, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. అందుకే మనం పొద్దున చదివినాం, లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రశ్న అడిగాడు, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు ఆ జనులు ఏమనుకుంటున్నారో శిష్యులు చెప్పారు. కొందరు నిన్ను బాప్తిస్మమిచ్చే యోహాన్ అని, కొందరు నిన్ను ఇర్మియా అని, కొందరు నిన్ను ఏలియా అని, కొందరు నిన్ను ప్రవక్తలలో ఎవరో ఒకరని అనుకుంటున్నారని. అప్పుడు యేసు ప్రశ్న ఇప్పుడు శిష్యులకేశాడు, మీరెవరు అనుకుంటున్నారో చెప్పండి అన్నప్పుడు అప్పుడు సీమోను పేతురు ఇలాగన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. అంతే. ఆ మాట చెప్పుడుతోటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. ఈ సంగతి నీకు రక్తమాంసములు నరులు నీకు దీన్ని బయలుపరచలేదు కానీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అదే అంటున్నాడు, కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. ఇప్పుడు యేసు ఎవరు? కుమారుడు. కుమారుడు ఎవడో తండ్రి తప్ప ఇంకెవడును ఎరగడు. ఇప్పుడు సీమోను పేతురికి ఎలా తెలిసింది ఈ కుమారుడు ఎవడన్న సంగతి? పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. పట్టుకున్నారా నేను చెప్పింది? సో అదే అంటున్నాడు, పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన అదే మాట చెప్తూ, నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏంటిది బండ? బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా బయలుపాటు. దేని గురించి బయలుపాటు? యేసు ఎవరో అనే బయలుపాటు. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరో అనే బయలుపాటు. అది ఎవరికి తెలుసు అంటే పరలోకమున్న తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. మరి పరలోకమున్న తండ్రి దాన్ని ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళకే అది తెలుస్తుంది. కుమారుడు ఎవడన్న సంగతి పరలోకమున్న తండ్రి తప్ప ఇంకెవడును ఎరగడన్నాడు ఆయన. మరి సీమోను పేతురికి ఎలా తెలిసింది? పరలోకమున్న తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. కుమారుడు ఎవడన్న సంగతి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఆ బండ పైన, ఆ ప్రత్యక్షత పైన, ఆ బయలుపాటు పైన నా సంఘాన్ని కడతా. యేసు ఎవరు అన్న ఆ బయలుపాటు పైన, యేసు ఎవరు అనే ఆ బయలుపాటు ఎవరికి వస్తుందో, పరలోకమున్న తండ్రి ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళే ఆయన సంఘమై ఉన్నారు. 4 గోడలు కట్టుకొని పెద్ద పెద్ద చర్చిలు కట్టిన వాళ్ళు కాదు సంఘం అంటే. సంఘం అంటే పెద్ద పెద్ద చర్చిలు కట్టి ఉండడం కాదు. ప్రత్యక్షత కలిగిన వాడు, బయలుపాటు కలిగిన వాడు, పరలోకపు తండ్రి చేత బయలుపాటు పొందుకున్నవాడు. ఏ సందుగా ఇక్కడ పైన అంటున్నాడు, ఓ ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఆయన ఇలా అంటున్నాడు, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు దీన్ని బయలుపరుస్తున్నందుకు తండ్రి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. బ్రదర్ సిస్టర్, ఒక విషయం గుర్తుపెట్టుకోనండి.
ఇది నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో నేర్చుకునే బైబిల్ కాదు ఇది. నువ్వు బీటెక్స్ చదవచ్చు, నువ్వు సీటెక్స్ చదవచ్చు, నువ్వు డీడీ చదవచ్చు, లేదా ఈ లోకపరంగా నువ్వు పెద్ద పెద్ద విద్యలు చదివి ఉండొచ్చు. బట్ యూ కాంట్ అండర్స్టాండ్ దిస్ బైబిల్. ఈ బైబిల్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు నీకు దానిని బయలుపరచాలి. దేవుడు నీకు దానిని బయలుపరచాలి. బయలుపాటు పైన ఆధారపడి ఉన్నది. మరి ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? జ్ఞానులకు, వివేకులకు కాదు. జ్ఞానులకు, వివేకులకు కాదు. మరి ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? పసిబారులకు, నేర్చుకునే స్థితిలో ఉన్న వారికి. శిష్యులు విద్యలేని పామరులు, యేసు కూడా చదువులేని వాడు. అలానా లేఖనంలో నేను పొద్దున చూపించాను. నేను చదువులేని ఈయనకు ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆ రోజు శాస్త్రులు, పరిసేలు, సదికేలు, మత నాయకులు ఆశ్చర్యపడ్డారు. శిష్యులు కూడా చదువులేని వారు, కానీ దేవుడు వాళ్ళకు బయలుపాటును ఇచ్చాడు. బయలుపాటు రావాలంటే ఏం కావాలి బ్రదర్? నీ జ్ఞానము, నీ తెలివితేటలు ప్రక్కకు పెట్టాలి. నీ చదువు పక్కకు పెట్టాలి. నీ సబుద్ధిని పక్కకు పెట్టాలి. దేవుని ఆత్మ పైన నువ్వు ఆధారపడాలి. పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచినట్లుగా దేవుని ఆత్మ పైన నువ్వు ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మనే నీకు ఆ బయలుపాటిస్తాడు ఆయన. మనం నిన్న చూసాం, ప్రకటించువాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను కూడా నేనే అన్నాడు ఆయన. ప్రకటించిన వాడను నేనే, ప్రకటించాల్సింది ఆయనే, రక్షించాల్సింది కూడా ఆయనే, దాన్ని గ్రహింపజే శక్తి కూడా ఇవ్వాల్సింది ఆయనే. నీ తెలివితేటలు, నా తెలివితేటలు, నీ జ్ఞానము, నా జ్ఞానము పనిచేయదు. ఎందుకంటే యేసు ఇక్కడ అదే అంటున్నాడు. ఆయన జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి ఆయన వాటిని పసిబారులకు బయలుపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మీ అందరికి అర్థమవుతుందని చెప్పింది. మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయము చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇది అట్టనే ఉంచండి. పౌలు ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటున్నాడు ఈ సంఘంతో, కొరింథీలో ఉన్న పట్టణంలో ఉన్న సంఘముతో, సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చున్న వాడను కాను. పొద్దున మనం చూసాం. ఆయన ఏమంటున్నాడు? ఆయన దేవుని మర్మమయ్యున క్రీస్తును మీరు స్పష్టంగా తెలుసుకోవాలా. మీరు కొలసి 2వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీస్తే యేసై ఉన్నాడు. ఈ క్రీస్తే, ఈ యెహోవాయే యేసై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ అక్కడ కొలసి పట్టణంలో సంఘానికి రాస్తే, ఇప్పుడు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను కాను. నేను యేసు క్రీస్తును అనగా సిలువబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేరుకుందని నిశ్చయించుకోండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని. మీ విశ్వాసం, యువర్ ఫేత్, మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఈరోజు మన క్రైస్తత్వంలో ప్రాబ్లం ఏంటో చెప్పాలా? ప్రతి జ్ఞాని ప్రసంగికుడైపోయాడు. ప్రతి తెలివిగలవాడు ప్రసంగికుడైపోయాడు. వాక్చాతుర్యం కలిగినవాడు అందరూ ప్రసంగికులైపోయారు. ఎవడైతే బాగా మాట్లాడగలడో, ఎవడైతే వక్తలుగా ఉన్నారో వాళ్ళందరూ ప్రసంగికులైపోయారు. కానీ అపోస్తులు అలా కాదు. యేసుక్రీస్తు శిష్యులు అలా కాదు. మొదటి సంఘ స్థాపకులైనా, ఆది సంఘం యొక్క స్థాపకులైనా
మన తండ్రులు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. సింపుల్. బైబిల్లో దేవుడు ముగ్గురు అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? త్రియేక త్రిత్వం అంటే ఎట్లా నమ్ముతున్నావు? అసలు బైబిల్లో లేని పదాన్ని మనుషు జ్ఞానముతో వివరిస్తున్న ఆ ప్రసంగికుని మాటను ఎట్లా నమ్ముతున్నావు? ఆ యూట్యూబ్ బోధకుని ఎట్లా నమ్ముతున్నావు? ఎలా నమ్ముతున్నావు నువ్వు? అసలు అపోస్తులు చెప్పని మాట, ప్రవక్తలు పలకని మాట నువ్వు ఎలా నమ్ముతున్నావు? ఎక్కడ బైబిల్లో ముగ్గురని లేదు, దేవుడు ముగ్గురని రాయబడలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పదాలు ఉన్నాయి కానీ ముగ్గురు దేవుళ్ళని ఎక్కడ చెప్పలేదు ఆయన. నువ్వు ఎలా నమ్ముతున్నావు? వాళ్ళు జ్ఞానముతో మీకు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నావు.